నకిలీ కూరగాయల విత్తనాలు కావడంతోనే తమ పంట పూర్తిగా నష్టం జరిగిందని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కట్టకాలువకు చెందిన కుమార్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కట్టకాలువకు చెందిన కుమార్ అనే రైతు మాట్లాడుతూ తను 20 గుంటల్లో కూరగాయలు వేసేందుకు దుక్కి దున్ని గోడిచిక్కుడు విత్తనాలు వేసినట్లుగా పేర్కొన్నాడు. 2 నెలలు గడిచినా విత్తనాలు చెట్లు ఏనుకొని చాలా పెద్దగా పెరిగాయే తప్ప ఖాత మాత్రం కాయడం లేదని, ఇంత హైటు రావడం వలన ఈ సమస్య తలెత్తినట్టు తనకు అర్థమైందంటూ పేర్కొంటున్నాడు. గోడిచిక్కుడుగా చిన్న స్టేజ్లో ఉన్న సమయంలోనే ఖాతకు వచ్చి కాయలు కాస్తుందని, ఇంత పెద్ద సైజు పెరగడం కాయలు రాకపోవడం కేవలం నకిలీ విత్తనాలతోనే సాధ్యమని రైతు పేర్కొన్నాడు. సుమారు 20 గుంటల్లో గోడిచిక్కుడు విత్తనాలు పెట్టి 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టానని, కానీ పంట నష్టంతో తనకు 20,000 నష్టం వాటిల్లిందంటూ రైతు పేర్కొన్నాడు. కానీ వ్యవసాయ అధికారులకు తాను చెప్పలేదని, విత్తనాలు తీసుకున్న చోట తను బిల్లు తీసుకోలేదంటూ రైతు తెలిపాడు. ఇక చేసేది ఏమి లేక మళ్ళీ వర్షాకాలం సమీపించిన తరుణంలో కొత్త పంట వేసుకునేందుకు గోడిచిక్కుడు తోటను పూర్తిగా తొలగిస్తున్నట్లుగా రైతు కుమార్ తెలిపారు. నేను తీసుకొని ఒక 2 నెలలు అవుతుంది. విత్తనాలు తీసుకొని పెట్టినాం. పెడితే ఇట్లా పంట లేక ఇట్లా జరిగింది. పంట పండింది, కాకపోతే ఏంటంటే ఇక ఇట్లా నష్టం జరిగిందండి. విత్తనాల కాడ పోయింది. విత్తనాల కాడ ఇట్లా జరిగింది. అందుకే ఇట్లా రేట్లు లేవు. రేట్లు ఉన్నా కూడా మాకు ఇక ఇట్లా 10-15 వేల దాకా 20 వేల దాకా ఖర్చు వచ్చింది. కైగిళ్ళకు, అటు విత్తనాలకి, మందు బస్తాలకి, ఇదన్నిటికి పెట్టి చూసి ఇప్పటికీ ఆయన తీసేసి దున్నుతాను. మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి. ఇప్పుడు అదేంటిది? గోడిచిక్కుడుకాయ, బెండకాయ, బెండ చెట్లు. గోడిచిక్కుడుకాయకి ఏమైంది మరి? గోడిచిక్కుడుకాయ అయితే అది మన ఇది విత్తనాలు అది ఫాల్ట్, అది నకిలీ విత్తనాలు. అది చెప్పాలంటే ఇంత ఈ స్టేజ్ పెరిగిందంటే ఇప్పుడు ఇంతగానం పెరగలే. చిన్న స్టేజ్ నుంచే కాపానండి. అది ఇంతగానం పెరిగిందంటే ఇది నకిలీ విత్తనాల వల్ల ఇట్లా జరిగింది నష్టం. మరి వ్యవసాయ అధికారులకు చెప్పిర్రా? ఇప్పటికైతే ఎవరికి చెప్పలేము మేము. వ్యవసాయ అధికారుల దృష్టి తీసుకోవాలి, కానీ ఇక మాది అది ఇంకెప్పుడు ఉంచాలి, మళ్ళీ అది వర్షాకాలం ముందుకు వస్తుంది కదా అని చెప్పి తీసేయడం జరిగింది.